జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలనేసి అశోక్ నగర్లోనున్న నిరుద్యోగులంతా కూడా, ఎందుకంటే అశోక్ నగర్లోనే ఏ కోచింగ్ సెంటర్ అయినా ఉంది అక్కడే. నిరుద్యోగులంతా ఎక్కడ కనపడతారంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ అశోక్ నగర్లోనే కనిపిస్తారు. అయితే ఈరోజు అశోక్ నగర్లో సినిమా థియేటర్ ఓపెన్ చేయడానికి వెళ్ళిండి కదా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గట్లనే మరో ఇక అశోక్ నగర్ పోయి ఎంత భద్రత మధ్యలో పోకుంటే గదే అశోక్ నగర్ పోయి ఇక విద్యార్థులను కలిసి ఆ నిరుద్యోగులను కలిసి చెప్పొచ్చు కదా, ఏం రాబాయ్ మేము గతంలో కంటే మేమే బాగిచ్చినాం కదా, ఈ ఒక్క సంవత్సరం 2 సంవత్సరాల్లో మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పే దమ్ము ధైర్యము ఎందుకు లేదని ఈరోజు నిరుద్యోగులు సవాల్ చేసి మాట్లాడుతున్నారు. ఏం రాబాయ్ మీరిచ్చిరా ఈ ఉద్యోగాలు, మీ గుండె మీద చేసుకొని చెప్పుర్రి, మీరిచ్చిన ఉద్యోగాలు ఎన్ని, మీరు వచ్చిన తర్వాత నోటిఫికేషన్ పెట్టి మీరిచ్చిన ఉద్యోగాలు ఎన్నో లెక్కలతో సహా మమ్మల్ని చెప్పమంటావా అని వాళ్ళు నిలదీస్తుంటే ఒక్కరు కూడా మాట్లాడతలేరు. పనికి మాల విషయాల గురించి వేదికలపై కూర్చొని బట్టలు చింపుకొని మాట్లాడుతుంటారు కదా, మరి దీని గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఎవరో కాదు కదా, ప్రతిపక్షాలు చెప్తే మీరు నమ్మొద్దు, నిరుద్యోగులు చెప్తారు కదా మీరు ఇచ్చిన ఉద్యోగాలు కావు అవి అని. దానికి ఏ ఒక్కరు కూడా ఎందుకు సమాధానం చెప్తలేరు? తరిమి కొడుతున్నారు కదాడా ఎమ్మెల్సీలని, లేకపోతే ఎవరైతే నిరుద్యోగులు నమ్మించిరో వాళ్ళందరినీ కూడా వస్తే ఎట్లా గెలుముతారో చూస్తారు కదా. మరి అంత నేను క్యాంపస్కి పోయినా, నేను క్యాంపస్కి పోయి అర్హత ఉంది, నేను తప్ప ఎవరు తెలంగాణని ఇంత బాగుపరచలేదని మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కనీసంగా నిరుద్యోగుల సమస్యల గురించి పిలిచి మాట్లాడే సమయం కూడా లేదు. కానీ ఇలా అత్యవసరమైన విషయం ఏంటి అని అంటే ఇవాళ అదే క్రాస్ రోడ్ వెళ్ళి ఎంచక్క సినిమా ఓపెనింగ్కి వెళ్ళి చాలా దర్జాగా భారీ బందోబస్తు పెట్టుకొని ఇక తెలంగాణలో ఏమీ లేవు అంతా అత్యద్భుతంగా ఉందని చెప్పే విధంగా ఈరోజు జరిగిన పరిణామం చూస్తుంటే తెలంగాణ ప్రజలు సిగ్గుతోటి తలదించుకుంటున్నారు. మేము గత ప్రభుత్వం కంటే చాలా మెరుగుపరుస్తాము అని చెప్పేసి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామనంటే ఒకవైపు మంత్రి బట్టి విక్రమార్కనేమో జాబ్లెస్ క్యాలెండర్ అంటాడు, ఒకవైపు మంత్రి శ్రీధర్ బాబు ఏమో అందరికీ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమంటారు. మరి అలాంటప్పుడు ఎందుకు అంటే అంత ఓట్ల కోసం కక్కుర్తిపడి, అధికారం కోసం కక్కుర్తిపడి ప్రజల్ని ఏ రకంగానైనా మనము బ్రహ్మాండంగా మోసం చేయొచ్చు అని చెప్పేసి ఈరోజు నిరుద్యోగులను మోసం చేసి ఇవాళ మీరు మంచిగా అధికారంలో వెర్రవీగుతున్నారని చెప్పొచ్చా? మరి ఈ మాట అంటే ఎట్లుంటుంది మీకు? ఇవాళ వాళ్ళకి అంత గోస్ ఎందుకు వస్తుంది? మీరు అద్భుతంగా నోటిఫికేషన్లు ఇచ్చి అద్భుతంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి అద్భుతంగా వాళ్ళకు ఉద్యోగాలు వస్తే ఎందుకు వాళ్ళకి ఆ గోస్ ఎందుకు ఉంటుంది? ఇవాళ మాట్లాడాల్సిన డిబేట్లు ఎందుకు జరగలేదు దీని మీద? అంటే తడి గుడ్డలతోటి గొంతులు కోయడం అంటారు కదా, ఈరోజు జరుగుతున్న ప్రక్రియ అది. ఎందుకు వెళ్ళరు ఈరోజు? మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ చూడడానికి, మెస్సీతో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి, మెస్సీతో ఒక బాల్ తన్నించుకోవడానికో తన్నడానికో అక్కడి నుంచి రాహుల్ గాంధీ వస్తాడు. కానీ ఎలక్షన్ల ముందు వచ్చి ఆర్టీసీ క్రాస్ రోడ్లతో కూర్చొని నిరుద్యోగులతో మమేకమై సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మనిషి ఎక్కడా? అందుకే కదా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నాడు ఉరి తీయాల్సింది ఎవరిని అనేసి. అడ్డంగా తెలంగాణ ప్రజల్ని మోసం చేసే ఢిల్లీలో కూర్చున్న వ్యక్తిని కదా ఉరి తీయాల్సింది. దేనికోసం ఈరోజు గంత ఘోరంగా ఈరోజు ప్రజల్ని మోసం చేసిరు? అరే ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళని నమ్మకపోయినా రాహుల్ గాంధీనైనా నమ్ముంటారు కదా. వరంగల్లో రైతు డిక్లరేషన్ ఇస్తారు, కామారెడ్డి పోతారు బీసీ డిక్లరేషన్ ఇస్తారు, దాని తర్వాత ప్రియాంక గాంధీ వస్తుంది నిరుద్యోగ డిక్లరేషన్ ఇస్తుంది. కనీసం వాళ్ళకి ఆ 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇచ్చిరా? అంటే ఈరోజు ప్రజలంటే ఎంత చులకన ఉంది అని చెప్పడానికి ఈరోజు పోయి ఇలా సినిమా హాల్ ఓపెన్కి పోతారు. గాన్నే కదా 2 అడుగులు పోయేసి ఏంది మీ బాధ అని అడగొచ్చు కదా. వాళ్ళే చెప్తారు కదా. ఎవరైనా మీరు అసెంబ్లీలో కూర్చొని ఎదుటోళ్ళకి మైక్ కట్ చేసి వాళ్ళ వాయిస్ వినపడకుండా వాళ్ళ గొంతులు నొక్కేసి మాలాంటి వాళ్ళు చెప్తే అవి అబద్ధాలని చెప్పుకుంటూ మీరు నిజంగా ఈరోజు అశోక్ నగర్కి పోయి నిలబడి నిజంగా మీరు ధీటైన ముఖ్యమంత్రి, ఘాటైన ముఖ్యమంత్రి, దమ్మున్న ముఖ్యమంత్రి, సబ్జెక్ట్ ఉన్న ముఖ్యమంత్రి అనుకునేవాళ్ళు. ఈరోజు కనుక మీరు జరుగుతున్న పరిస్థితులను చూసి ఆ నిరుద్యోగులను పిలిచి మీరు మాట్లాడుంటే ఎట్లాగో పోయినరు. మీరు సపరేట్గా సమయం కేటాయించాల్సినంత అవసరం లేదు కదా. గట్ల పోయి నేను ఎవరితోటైనా మాట్లాడే రైట్స్ నాకున్నా, నేను మాట్లాడగలుగుతా, నేను అందరికీ అన్ననో తమ్మున్నో లేకపోతే ఆ ఇంట్లో బిడ్డనో అంటారు కదా. ఉస్మాన్ యూనివర్సిటీకి పోతే
మొత్తం పోలీసు వ్యవస్థ అంతా మీ దగ్గరే. ఈరోజు మీరు థియేటర్ ఓపెనింగ్కి కూడా పోతే ఎక్కడ వాళ్ళ నుంచి నిరసన సెగ తగులుతుందో అని చేసి ఎక్కడెక్కడ వాళ్ళని ఈడ్చి పారేసి మీరు పోయి మంచిగా విలాసవంతంగా పోయి అక్కడ థియేటర్ ఓపెన్ చేసి గమ్మున వస్తుంది. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ బతుకులేంది? మీకు ఓటేసిరే పాపం. ఆ రోజు ఎలక్షన్లప్పుడు బస్సులు వేసుకోనో, కార్లు వేసుకోనో, బండ్లు వేసుకోనో, సైకిళ్ళు వేసుకోనో, కాలి నడకతోటో పోయి అయ్యా మీకు దండం పెడతా, అమ్మా మీకు దండం పెడతా, రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 లక్షల కొలువులు వస్తాయి, ప్రభుత్వ కొలువులు వస్తాయి. అందులో మీ ఇంట్లో మీ మనవడు ఉండొచ్చు, మీ కొడుకు ఉండొచ్చు, మీ తమ్ముడు ఉండొచ్చు, మీ అన్న ఉండొచ్చు అని పొయ్యి వాళ్ళ పాపం పత్తి చేలల్లా, మిరప చేలల్లా, వరి చేలల్లా, కంది చేలల్లా, జొన్న చేలల్లా, మొక్కజొన్న చేలలో పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారు కదా పాపం వాళ్ళంతా. ఇలా వాళ్ళు ఏమైంది పాపం అంటే దీన్నే కదా వాడుకొని వదిలేయమంటారు. మళ్ళీ నిరుద్యోగులు జాలదా మిమ్మల్ని పీఠం తిప్పడానికి? మీకు తెలుసు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేమనేది మీ మనస్సాక్షికి తెలుసు. కానీ కేవలం అధికారంలోకి రావడానికి చేసిన భయంకరమైన మోసాన్ని వాళ్ళు ఈరోజు తెలుసుకున్నారు. ఆల్రెడీ సంవత్సరం అయింది తెలుసుకొని, కానీ వాళ్ళే చెప్తున్నారు మీరు వచ్చిన తర్వాత ఇచ్చినవి కావు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇచ్చి అన్ని ఎగ్జామ్స్ పెట్టి అంత అయిపోయిన తర్వాత కేవలం మీరు వచ్చి నియామక పత్రాలు ఇచ్చిరు అనే మాటని వాళ్ళే చెప్తారు. ఒక్కసారి వినుండ్రి సారు, ఒక్కసారి వినుండ్రి. అందుకే అంటారు తెలంగాణ ప్రజలు ఎందుకు అంటున్నారంటే మీ తీరు చూసి, మీ వైఖరి చూసి, మీరు గత ప్రభుత్వంలో అన్నీ రెడీ అయిన తర్వాత నియామక పత్రాలు ఇచ్చిన తీరుని ఈరోజు మేము వచ్చిన తర్వాత మేమే ఇచ్చినాం 62,000 70,000 ఉద్యోగాలు అని చెప్తుంటే జనాలు నవ్వుకుంటూ సామెతను వాడుతున్నారు. ఏమి సామెత? ఎవరికో పెట్టిన బిడ్డని మా బిడ్డని చెప్పుకునే దుస్థితికి దిగజారిండ్రని మాట్లాడుకుంటున్నాం. అయినా ఎందుకు దమ్ము లేదు ఈరోజు? ఎస్, దమ్మనే మాట్లాడతాం ఈరోజు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు ఎందుకు నిరుద్యోగులను ఎందుకు కలవలేదు? అంత దూరం వెళ్ళారు కదా, మీ దగ్గరకు వచ్చారు కదా, మీరు పోవాల్సిన పని కూడా లేదు కదా. ఒక్క నిమిషం సమయం తమ్మి అన్నా ఏంది మీ బాధ? ఒక్క మాట అడిగినరా? అడగలే. ఎందుకంటే మీకు తెలుసు, నిజం తెలుసు. ఏకంగా మంత్రే చెప్తాడు కదా మేము ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేము, జాబ్ క్యాలెండర్ని కాస్త జాబ్లెస్ క్యాలెండర్ని చేసిరు. ఇది ఇవాళ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనితీరు. మళ్ళీ మీదిగా రేపు మున్సిపల్ ఎలక్షన్లలో 9 జిల్లాలలో మాత్రము ఈయన పర్యటనలు చేస్తాడు, బహిరంగ సభలు పెడతాడు. మొదటి బహిరంగ సభ ఏం చేసిరని బహిరంగ సభలు, ఏం చేసిరని ఇంకా స్వీప్ చేస్తామని చెప్తారు. నిజంగా ఒకటే తెలంగాణలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు చెప్పేది ఏంటంటే నిజంగా ఈసారి అధికారం ఉంది, మొన్నంటే సర్పంచులు కాబట్టి ఏమో అధికారం ఉంది కాబట్టి మాకు బిల్లులో ఏదో రకంగా మేము లాభపడతామనేసి కొన్ని జరిగి ఉండొచ్చు. కానీ రేపు ఆ పరిస్థితి ఉండదు. ఆలోచించుకోండి. మహిళలకు ఏం చేసిరు? ఇస్తామన్న పెన్షన్ల విషయం ఏమైంది? రుణమాఫీ విషయం ఏమైంది? తర్వాత రైతు భరోసా విషయం ఏమైంది? బోనస్ల విషయం ఎట్లా జరుగుతుంది? పెన్షన్ల విషయం ఎట్లా జరుగుతుంది? తులం బంగారం పరిస్థితి ఏ రకంగా అయింది? ఉద్యోగాల పరిస్థితి, ఇలా అన్నీ ఒక్కసారి గుర్తు చేసుకుంటే మీకే ఆంతర్యం బోధపడుతుంది. కానీ తర్వాత క్షవరం అయితే కానీ వివరం తెలియదన్నట్టు ఇక మళ్ళా మోసపోవద్దనేది నేనైతే విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణ ప్రజలకి.